హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి ఈ యొక్క వీడియోలో మనం కంప్లీట్గా జూన్ 15 యొక్క ప్రత్యేకత చూడబోతున్నాం. సో జూన్ 15 ఏం జరుపుకుంటాం, మరి అది ఏ విధంగా జరుపుకుంటాం, ఎందుకు జరుపుకుంటాం, అదే మాదిరిగా ఈ యొక్క సంవత్సరానికి సంబంధించి ఏమైనా థీమ్ ఉందా, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం. మరి జూన్ 15, సో జూన్ 15 అంటే మనకు గుర్తుకొచ్చేది స్కూల్ స్టార్ట్ అవుతుంది. బాగా గాలి చల్లగా వస్తుంది, ఎండాకాలం పోయి గాలి చల్లగా వస్తుంది. అంటే గాలి అంటే మీ పవనం. సో పవన విద్యుత్తు గురించి ఈరోజు మనం నేర్చుకుంటాం. సో జూన్ 15 ఏం చేస్తామంటే మనం వరల్డ్ ఆర్ గ్లోబల్ విండ్ డే, గ్లోబల్ విండ్ డే ఆర్ వరల్డ్ విండ్ డే. దీన్ని మనం ఏమంటామంటే మనం పవన విద్యుత్ అంటాం. ఓకే, ప్రపంచ పవన దినోత్సవం. ఇక్కడ పవనం అంటే గాలి దినోత్సవం. అంటే మనకి పెట్రోలియాన్ని తగ్గించుకొని అదే మాదిరిగా ఇక విద్యుత్తును బొగ్గు నుంచి అయితేనేమి, న్యూక్లియర్ ఎనర్జీ అయితేనేమి వాటిని తగ్గించుకొని మనకు ఈజీగా వచ్చేటటువంటి పునరుత్పాదక విద్యుత్ అయినటువంటి గాలి ద్వారా మనం తయారు చేసుకుంటే మనకు అనేక రకాల బెనిఫిట్స్ ఉంటాయి. విదేశాల నుంచి ఆయిల్ తెచ్చుకునే బరువు తగ్గిపోతుంది, ఈజీగా ఉంటుంది, ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్గా ఉంటుంది. ఆ యొక్క ఉద్దేశంతో మనం గాలి నుంచి విద్యుత్ తయారు చేసుకుంటాం అనే దాని గురించి ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. అదేవిధంగా మన భారతదేశం ఏదో కృషి చేస్తూ ఉంది. ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉన్నాం ఈ యొక్క పవన విద్యుత్ ఉత్పత్తిలో. మరి మన యొక్క రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం టాప్లో ఉంది చూద్దాం. మరి చూస్తే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మనం గ్లోబల్ విండ్ డే లేదా వరల్డ్ విండ్ డేగా జరపడం జరుగుతుంది. ఎందుకు జరుపుకుంటారు దీన్ని అంటే గాలి శక్తి లేదా విండ్ ఎనర్జీ యొక్క ప్రాముఖ్యతపై ప్రజల్లో మనం అవగాహన కల్పించాలి. దీనివల్ల మనకు ఎటువంటి లాభాలు ఉన్నాయి గుర్తించాలి. సో ఇది వచ్చేసి మనకు పునరుత్పాదక శక్తి అనమాట, అంటే రెన్యూవబుల్ ఎనర్జీ అనమాట. ఇది అంటే ఇది తరగని వనరు. బొగ్గు అనుకోండి, బొగ్గు తరిగిపోతుంది. సో న్యూక్లియర్ ఎనర్జీ దానిలో చాలా నష్టాలు ఉంటాయి. సో మరి జల విద్యుత్ అయితే వాటర్ వరకు స్టోర్ చేసుకొని మళ్ళీ చేసుకోవచ్చు, కానీ ఇది అట్లా కాదు. సో వాతావరణం ఉండేంత వరకు, హైట్ ప్రదేశాలకు గాలి వచ్చేంత వరకు దీన్ని బాగా చేసుకోవచ్చు. సో గాలి ఎప్పటికీ కూడా మనకు తరగని వనరు అనమాట మనకు. కాబట్టి పునరుత్పాదక శక్తి వనరు ఇది, అంటే రెన్యూవబుల్ ఎనర్జీ వనరులను ప్రోత్సహించడం ఈ రోజుకి ముఖ్య ఉద్దేశం. మరి దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే విండ్ యూరప్. సో విండ్ యూరప్ మరియు గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్, GWEC అంటాం. ఓకే, గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ సంయుక్తంగా, ఒకటి విండ్ యూరప్ మరియు గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ సంయుక్తంగా 2001వ సంవత్సరంలో యూరప్లో ప్రారంభించారు. సో 2001లో ప్రారంభించారు, ఇప్పుడు 2026. అనంతరం 2009 నుంచి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. సో ఫస్ట్ ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే యూరోప్లో స్టార్ట్ అయింది 2001లో. 2009 నుంచి క్రమం తప్పకుండా ప్రపంచవ్యాప్తంగా దీని యొక్క ప్రాముఖ్యతను మరియు దీన్ని ఏదో చేసుకుంటే బాగుంటుందని మీట్ అయ్యి చర్చించుకొని ప్రపంచమంతా కూడా వీటి మీద డిస్కస్ చేస్తూ ఉంటారు అనమాట. మరి గాలి శక్తి అనేది అంటే దిస్ ఇస్ కాల్డ్ విండ్ ఎనర్జీ అనమాట. అనగా అంటే మరి విండ్ ఎనర్జీ అంటే ఏంటంటే గాలి ప్రవాహం ద్వారా టర్బైన్లను తిప్పి విద్యుత్తును ఉత్పత్తి చేయడం. సో టర్బైన్ల ద్వారా ఆ యొక్క గాలి ప్రవాహాన్ని, గాలికి అంత శక్తి ఉంది కాబట్టి ఆ యొక్క గాలి ద్వారా టర్బైన్లను తిప్పి విద్యుత్తును ఉత్పత్తి చేసేదే ఈ యొక్క విండ్ ఎనర్జీ అంటే. మరి దీనివల్ల మనకి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి అంటే కాలుష్యం అస్సలు ఉండదు. బొగ్గు అనుకోండి, సో బొగ్గు వరకు ఎంత కాలుష్యం ఉంటుంది, నీరు ఓకే, కానీ నీళ్ళు ఎంత మనకి రావు కదా. న్యూక్లియర్ వల్ల అనేక నష్టాలు ఉంటాయి. చిన్న లీకేజ్ జరిగిందనుకోండి, ఆ చుట్టుపక్కల అనేక మంది జనావాసుల మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఈ గాలి వల్ల ఎటువంటి నష్టం జరగదు. కానీ కాలుష్యం అంటే అస్సలు ఉండదు. మరి కార్బన్ ఉద్గారాన్ని తగ్గిస్తుంది, సో కార్బన్ లేకుండా చేస్తుంది. మరియు పునరుత్పాదక శక్తి వనరు, గాలి ఉన్నంత వరకు మనకు తరిగే వనరు కాదు. ప్రతిరోజు గాలి వస్తూనే ఉంటుంది, మనం విద్యుత్ తయారు చేసుకుంటూనే ఉండవచ్చు. మరియు ఇంధన దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుంది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఇజ్రాయిల్ మరియు ఈ యొక్క అమెరికా కలుసుకొని ఇరాన్ మీద దాడి చేశాయి. సో ఇరాన్ మీద దాడి చేసిన మనకి ఏమైంది చెప్పండి. సో మనకు ఈ యొక్క విద్యుత్ రావడం లేదు. ఈ యొక్క పెట్రోలియం ప్రొడక్ట్స్ హార్ముజ్ జలసంధిలో ఆగిపోయినాయి. సో పెట్రోలియం ప్రొడక్ట్స్ ఆగిపోవడం వల్ల మనకు నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి. సో మనం కంప్లీట్గా ఈ యొక్క గల్ఫ్ కంట్రీస్ మీద డిపెండ్ అయి ఉన్నాం ఆయిల్కు. మరి అటువంటి ఇబ్బంది లేకుండా మన దేశంలో, ఈ విశాలమైన దేశంలో మనకు వచ్చేటటువంటి గాలిని ఒడిసి పట్టుకొని మన విద్యుత్ తయారు చేసుకుంటే ఈ యొక్క గల్ఫ్ కంట్రీస్ మీద ఆధారపడడం అవసరం లేదు. మరియు మన యొక్క ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా వేస్ట్ కాకుండా FDIs అన్ని కూడా మన దగ్గర అట్టే పెట్టుకోవచ్చు అనమాట.
సో మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఆఫ్ వ్యూలో మనకి ఎట్లా చూసినట్టయితే దీన్ని భారత్ ప్రపంచంలో గాలి శక్తి ఉత్పత్తిలో 4వ స్థానంలో ఉంది. చూసారా? సో ప్రపంచంలోనే భారత్ యొక్క గాలి నుంచి విద్యుత్ తయారు చేసుకోవడంలో, ఉత్పత్తిని తయారు చేయడంలో, ప్రొడక్షన్లో మనకి దేశం ఎన్నో స్థానంలో ఉందంటే 4th ప్లేస్లో ఉంది. ఓకే, సో 4th ప్లేస్. మరి మొదటి 3 దేశాలు ఎక్కడ ఉన్నాయంటే ఫస్ట్ వచ్చేసి చైనా. సో ఈ యొక్క గాలి నుంచి విద్యుత్ తయారు చేసిన వాటిలో చైనా మొట్టమొదటి స్థానంలో ఉంది. 2వ స్థానం వచ్చేసి USA అమెరికా, 3 వచ్చేసి జర్మనీ, 4 వచ్చేసి ఇండియా. దీన్ని బాగా గుర్తుపెట్టుకోవచ్చు. చైనా అనేది చాలా పెద్ద దేశం కాబట్టి, మనకంటే పెద్ద దేశం కాబట్టి వాళ్ళకి గాలి బాగా వచ్చాది అని గుర్తుపెట్టుకో. సో హిమాలయాలు అన్నీ ఎక్కడ ఉంటాయి? మనకి నేపాల్ అండ్ చైనా. సో హిమాలయాలు ఎత్తుగా ఉన్నాయి కాబట్టి గాలి బాగా పోతుంది గుర్తుపెట్టుకో. అయిపోయి. సో గాలి బాగా పోతుంది కాబట్టి ఎక్కడ పవన విద్యుత్తు అధికంగా తయారవుతుంది అని మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇంకా అమెరికా అంటామా, అది ఎటు ప్రతి రంగంలో కూడా అమెరికాకు ఎవరు కూడా సాటి లేరు ప్రస్తుతానికి. ఇక్కడ అమెరికా 2వ ప్లేస్. మరి జర్మనీ చిన్న కంట్రీ అయినప్పటికీ జర్మనీ ఈ యొక్క పవన విద్యుత్తులో 3rd ప్లేస్లో ఉంది. ఆ తర్వాత ఇండియా వచ్చేసి 4th ప్లేస్లో ఈ యొక్క విండ్ నుంచి ఈ యొక్క ఎలక్ట్రిసిటీ తయారు చేసుకోవడంలో మనది 4th ప్లేస్లో ఉంది. మరి ఈ యొక్క విండ్ ఎనర్జీలో ప్రొడక్షన్లో ముందున్న రాష్ట్రాలు ఏమున్నాయి? సో దేశాలు చూసాం. సో ఫస్ట్ దేశం చైనా, 2వ దేశం USA, 3 జర్మనీ, 4 వచ్చేసి ఇండియా. మరి మనకి ఇండియాలో ఏ రాష్ట్రం మొట్టమొదటి ప్లేస్ ఆక్యుపై చేసుకోవడం జరిగిందంటే నెంబర్ 1 వచ్చేసి తమిళనాడులో ఇది టాప్లో ఉంది. తర్వాత గుజరాత్, తర్వాత కర్ణాటక, 4వ ప్లేస్ మహారాష్ట్ర, 5వ ప్లేస్ రాజస్థాన్. ఇవి మనకు వరుసగా 5 రాష్ట్రాలు గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క విండ్ ఎనర్జీలో టాప్ ప్రొడక్షన్ ఏముందంటే మనకు తమిళనాడు ఉంది. 2వ ప్లేస్ మనకి ఏంటంటే గుజరాత్లో ఉంది. సో 3వ ప్లేస్ కర్ణాటక, 4 మహారాష్ట్ర, 5 వచ్చేసి రాజస్థాన్. ఇవి వరుస ఆర్డర్స్. ఎందుకంటే మనకు June 15th మనకు వరల్డ్ విండ్ ఎనర్జీ డే కాబట్టి మనకు ఖచ్చితంగా ఇది అడిగే అవకాశం అయితే ఉంటుంది. మరి గ్లోబల్ విండ్ డే 2026 కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అంటే ఓకే, సో మన దేశంలో 2026లో గ్లోబల్ విండ్ ఎనర్జీ డే కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అంటే మనకు గోవాలో జరిగింది. ఇది వచ్చేసి 15th June 2026 నాడు ఎక్కడ జరిగింది మనకంటే గోవాలో జరిగింది. మరి దీన్ని ఎవరు నిర్వహించారు? ఆర్గనైజ్డ్ బై హూమ్ అంటే మినిస్టర్ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ అనమాట, MNRI. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ ఆధ్వర్యంలో ఈ యొక్క కాన్ఫరెన్స్ ను మనం నిర్మించడం జరిగింది. ఎక్కడ జరిగింది? మనకు గోవాలో జరిగింది. మరి ఈ యొక్క సంవత్సరానికి సంబంధించి 2026 థీమ్ ఏమి అంటే, సో ఇది చాలా ఇంపార్టెంట్ మిత్రం. ప్రతి ఎగ్జామినేషన్ లో గ్రూప్స్ మొదలుకొని బ్యాంక్స్, SSC, రైల్వేస్ ఏది ఎత్తుకున్నా కూడా థీమ్ అనేది ఇటీవల కాలంలో ఎక్కువ అడుగుతూ ఉన్నారనమాట. ఓకే, మరి ఈ యొక్క సంవత్సరం థీమ్ ఏమంటే ఫ్రమ్ అంబిషన్ టు యాక్సిలరేషన్. ఫ్రమ్ అంబిషన్ టు యాక్సిలరేషన్ అనేది ఈ సంవత్సరం యొక్క థీమ్. మరి ఒకసారి గమనించుకుంటే మనకు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014 సంవత్సరంలో PMగా కావడం జరిగింది. ఈరోజు మనకు 2026. మరి 2014లో మార్చి నాటికి కేవలం 21.4 గిగావాట్లుగా ఉన్నది మన ఈ యొక్క విండ్ ఎనర్జీ. ఎంత మనం ప్రొడక్షన్ చేసుకున్నామంటే 21.04 గిగావాట్లుగా ఉన్నటువంటి సామర్థ్యం 2026 మార్చి నాటికి. ఓకే, సో 2026 మార్చి అంటే 12 years తర్వాత చూసినట్టయితే మనకు 56.09 గిగావాట్లకు చేరుకోవడం జరిగింది. అంటే విండ్ ఎనర్జీలో మనం బలంగా కృషి చేస్తూ ఉన్నాం, ముందుకు తీసుకెళ్తున్నాం. సో 2014లో 21.04 గిగావాట్లకు ఉన్నటువంటి యొక్క విండ్ ఎనర్జీని ఈ రోజు మనకు 2026 నాటికి 56.09 గిగావాట్లకు చేరుకోవడం జరిగింది. మరి మన యొక్క ఎనర్జీ నెక్స్ట్ 10 years తర్వాత మన యొక్క ఎస్టిమేషన్ ఎంత ఉందంటే, సో 2036 నాటికి ఇది మనకి ఎంత ఉంది? 2026లో 56.09 ఉంది కదా. దీన్ని ఏం చేయాలనుకుంటున్నాం అంటే 2036 నాటికి యొక్క 56.09 156గా దాదాపుగా 3 times సో 156 గిగావాట్లకు ఉత్పత్తి లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం. మరి చూస్తే మనకు ఈ యొక్క లక్ష్యాన్ని మనం నెరవేర్చుకోవాలనుకుంటే అంటే 2036 నాటికి 156 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా అడుగులేస్తున్నాం కదా. అది నెరవేరాలంటే మనం కొన్ని దేశాలతో కీలక ఒప్పందాలు చేసుకుంటున్నాం. అయితే దేశాలు ఏంటివి అంటే ముఖ్యంగా బ్రిటన్, డెన్మార్క్, బెల్జియం దేశాలతో మనం ఇప్పటికే ఈ యొక్క దీని మీద కీలక ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది. ఇది మనకు ఖచ్చితంగా ఎగ్జామినేషన్స్లో రాబోయే అంశాలు మిత్రమా.